డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సంపాదించిన డబ్బు నిలబడటం లేదు, ఉన్న అవసరాలు తీర్చడానికి మళ్ళీ అప్పులు చేసి డబ్బులు తీసుకురావాల్సి వస్తుంది. ఇలా మీరు ఒక లూప్లో పడిపోయి ఉన్నారా? అంటే ఒక అప్పు ఉంది, ఆ అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు, అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు, ఇలా ఒక లూప్లో కనుక మీ ఫినాన్షియల్ కండిషన్ ఉంటే ఇమీడియట్గా మీరు దాని నుంచి బయటికి రావాలి. నేను గ్యారంటీ ఇస్తున్నాను, క్వాంటమ్ మేనిఫెస్టేషన్ సీక్రెట్స్ కనుక మీరు నేర్చుకుంటే దీనిలో నుంచి బయటకు రావడమే కాదు, క్వాంటమ్ లీప్ అనేటటువంటి ఒక టెక్నిక్ ద్వారా మీరు అపర కుబేరులుగా ఎలా మారాలో కూడా ఈ క్వాంటమ్ మేనిఫెస్టేషన్ సీక్రెట్స్ ద్వారా తెలుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఫోన్ తీసుకోండి, ఆ డిస్ప్లేలో ఉన్న నెంబర్స్ కనెక్ట్ చేయండి, నా అపాయింట్మెంట్ ద్వారా నన్ను కలవండి. హలో నమస్తే, ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో క్వాంటమ్ మేనిఫెస్టేషన్ కోచ్ క్వాంటమ్ షా గారు ఉన్నారు. వీతో మేనిఫెస్టేషన్కి రిలేటెడ్ కొన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే. మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా మేనిఫెస్టేషన్ అంటే ఏంటి అనే దాని గురించి కొంచెం బ్రీఫ్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ దాని గురించి ఇంట్రడ్యూస్ అయినాక కొంతమందికి ఎక్కువగా మేనిఫెస్టేషన్ అని ఇప్పుడిప్పుడే అవేర్నెస్లోకి వస్తుంది కాబట్టి, సో మేనిఫెస్టేషన్ త్రూ మనం ఏదైనా మేనిఫెస్ట్ చేసి దాన్ని రిసీవ్ చేసుకోవచ్చు అని తెలుసు. బట్ చాలా మందికి ఇప్పుడున్న కాలంలో ఎక్కువగా అందరూ కూడా మేనిఫెస్ట్ చేసేది డబ్బు గురించే. సో ఆ అమౌంట్ అంటే మనకి చాలా మంది అప్పు ఉంటుంది, లేదంటే వాళ్ళ నీడ్స్ కోసం ఎవ్రీబడి స్టక్ విత్ మనీ ఓన్లీ. సో మనీని మనం మేనిఫెస్ట్ చేయాలి అంటే ఎలా అసలు? ఈ క్వాంటమ్ మేనిఫెస్టేషన్లో అండ్ క్లాసికల్ మేనిఫెస్టేషన్, లైక్ క్లాసికల్ ఫిజిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్, ఇప్పుడు ఈరోజు అనౌన్స్ చేశారు 2025 ఇయర్కి గాను క్వాంటమ్ ఫిజిక్స్లో సేవలు అందించిన 3 అమెరికాకు చెందిన సైంటిస్టులకి నోబెల్ ప్రైజ్ అనౌన్స్ చేశారు. జాన్ క్లార్క్ అని, మైకెల్ డెవరిట్ అని, జాన్ మార్టినిస్ అని. సో జాన్ క్లార్క్ గారు ఏం చేశారంటే ఒక స్క్విడ్ అనే ఒక పరికరాన్ని కనుగొన్నారు. సూపర్ కండక్టింగ్ క్వాంటమ్ ఇంటర్ఫియరింగ్ డివైస్. అంటే ఇప్పటి వరకు మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మెజర్ చేయడానికి డివైసెస్ లేవంటే ఉన్నాయి. సో క్వాంటమ్ వర్క్స్ ఎట్ వెరీ లో లెవెల్, అంటే ఆటమ్ అండ్ సబ్ అటామిక్. సో ఒక వరకు వచ్చారు సైంటిస్ట్ లైక్ న్యూటన్, ఐన్స్టైన్, వీళ్ళు వచ్చి వచ్చింది ఏంటంటే అన్నిటికంటే చిన్నది ఆటమ్. ఆ తర్వాత బోర్ అని, ప్లాంక్ అని, ష్రోడింగర్ అని, ఈ సైంటిస్టులు, ఈ మహానుభావుల కారణంగా మనకు తెలిసింది ఏంటి అంటే దానికంటే కూడా చిన్నవి ఉన్నాయి, సబ్ అటామిక్ పార్టికల్స్ లైక్ ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్. చిన్న ఉదాహరణ మీకు చెప్పాలి అంటే మంచు కుర్సీ తర్వాత సూర్యుడు వచ్చే ముందు ఒక ఆకు మీద ఒక నీటి బొట్టు ఉంటుంది కదా, జస్ట్ డ్రాప్, 1 డ్రాప్, ఒక్కటే బొట్టు. దాన్ని గనక మనం మైక్రోస్కోప్లో చూస్తే, అంటే ఈ నేకెడ్ ఐస్ తోటి కాకుండా ఒక మైక్రోస్కోప్ చూస్తే ఈ భూమి మీద ఉన్న జనాభా అందరికీ కూడా కొన్ని లక్షలు పంచగలిగేటటువంటి చిన్న పార్టికల్స్ లోపల ఉన్నాయి. సో ఈ క్వాంటమ్ ఫిజిక్స్ అనేది అటామిక్ లెవెల్ లేదా సబ్ అటామిక్ లెవెల్, అంతకంటే చిన్నది, సూక్ష్మాతి సూక్ష్మం. సో యూనివర్స్ని డిస్క్రైబ్ చేసేటప్పుడు కూడా అదే చెప్తారు, అనోరణీయాన్ మహతో మహియాన్. సో లార్డ్ హనుమాని, ఆంజనేయుడిని డిస్క్రైబ్ చేసేటప్పుడు కూడా అనోరణీయాన్, అన్నిటికంటే చిన్నది ఏదైనా ఉంది, దాని పేరు ఒకటి చెప్పండి. టిష్యూ, ఓకే. దానికంటే చిన్నది సెల్, ఓకే. దానికంటే చిన్నది యాటమ్, దానికంటే చిన్నది, దానికంటే చిన్న రూపమైన తీసుకోగలరు. మహతో మహియాన్, లంక కంటే పెద్ద రూపం తీసుకోగలరు. సో దిస్ ఇస్ ద యూనివర్స్ అనమాట. ఇక్కడ క్వాంటమ్ ఫిజిక్స్లో మనం ఈ లీనియర్ వరల్డ్లో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, 3 డైమెన్షన్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచి అక్కడికి పొడవు, తర్వాత వెడల్పు, నెక్స్ట్ డెప్త్, రైట్. సో పాయింట్ ఏ నుంచి పాయింట్కి వెళ్ళటానికి కొంత టైం పడుతుంది. టైం అనేది ఉంది, కొంత ఎనర్జీ ఖర్చు పెడితే తప్ప, రైట్. నేను తిన్న అన్నంలో నుంచి కొంచెం ఖర్చు పెడితే తప్ప నేను అక్కడికి వెళ్ళలేను. ఇది మామూలు లీన్. అలాగే మనం డబ్బు సంపాదించడానికి ప్రొఫెషన్ తీసుకుంటానా, అంటే ఒక ఉద్యోగం చేసుకుంటానా, లేదా ఒక వ్యాపారం పెట్టి వ్యాపార అభివృద్ధి ద్వారా సాధించుకుంటానా, రైట్, ఓకే. సో బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోండి. స్టార్ట్అప్ని ఎట్లా బిల్డప్ చేసుకోవాలనేది కొన్ని స్కిల్స్ ఉన్నాయి, స్కిల్స్ నేర్చుకోండి. అయితే స్కిల్స్ నేర్చుకోవడానికి ఈ స్కిల్ నుంచి ఈ స్కిల్ వెళ్ళటానికి, అంటే నాకు లేని స్థితి నుంచి ఓకే నేను పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోవాలి. పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోవాలంటే ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి, లేదా ఒక మెంటర్ని నేను హైర్ చేసుకోవాలి. ఒక 30 days టైం స్పెండ్ చేయాలి, ఎనర్జీ స్పెండ్ చేయాలి, డబ్బులు స్పెండ్ చేయాలి. సో లైన్ బై లైన్ అలా కూడా నేను సాధించవచ్చు. ఇది క్లాసికల్ ఫిజిక్స్ లేదా క్లాసికల్ మేనిఫెస్టేషన్. దెన్ కమింగ్ టు ద క్వాంటమ్ మేనిఫెస్టేషన్, ఇది మనం ఈ 4th, 5th డైమెన్షన్ ఏదైతే ఇక్కడ గొడవ ఇది మేనిఫెస్టెడ్ ఫీల్డ్లో నుంచి ఉందో, ఇది ఎక్కడి నుంచి అయితే మనం మేనిఫెస్ట్ చేసుకున్నామో
ఇక్కడంతా మనకి రా మెటీరియల్తో తయారవుతుంది. ఏదైనా ఉంది అంటే ఒక ఇనుముతోటో బంగారంతో తయారవుతుంది. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఒక రా మెటీరియల్, ప్రకృతి, భూమిలో నుంచి వచ్చింది. అసలు ఈ భూమి ఎక్కడి నుంచి ఆవిర్భవించింది? ఏదో ఒక నథింగ్, ఏమీ లేదు అక్కడ, నథింగ్. సో సైన్స్ ఈజ్ ఆల్సో సేయింగ్ ద సేమ్ థింగ్, అవుట్ ఆఫ్ నథింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫార్మ్. వాళ్ళు క్రియేషన్ అన్నారు, సైంటిఫిక్ వాళ్ళు క్రియేషన్ అన్నారు. క్రియేషన్ అంటే హూ ఇస్ ద క్రియేటర్? మళ్ళీ గాడ్, దేవుడు, మళ్ళీ దేవుడిని నిరూపించాలి. సో ఇవన్నీ ఉన్నాయంటే జస్ట్ దే యూజ్ ద వర్డ్ ఫార్మ్. ఈ రిలీజియస్ ఆర్ స్క్రిప్చురల్ ఆర్ సైంటిఫిక్, ఐ మీన్ స్పిరిచువల్ సైన్స్ చేసే వాళ్ళు ఏమంటారు? ఇట్ క్రియేటెడ్. సో వాట్ ఎవర్ ఈస్ క్రియేటెడ్, ఇట్ ఈస్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ నథింగ్, జస్ట్ ఫర్ నథింగ్. సో ఆ నథింగ్, అక్కడ టైం లేదు, ఒక ఫామ్ లేదు, ఒక మనిషి లేదు, ఏమీ లేదు. ఆ ఏమీ లేని దాంట్లో నుంచే ఎవ్రీథింగ్ మనం ఏదైతే చూస్తున్నామో మేనిఫెస్టెడ్ అయిందో, అది సౌర మండలాలు కావచ్చు, సూర్యమండలం అంటలేదు, సూర్య కుటుంబం అంటే ఇదొకటే, మన భూమి, మనం తిరిగే ఒక సూర్యుడు, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇలాంటివి ఎన్నొచ్చినా కూడా ఈ మహాబ్రహ్మాండము, ఈ బ్రహ్మాండంలో ఏమన్నా ఆ ఏమీ లేను నథింగ్లో నుంచే వచ్చింది. సో ఈ క్వాంటమ్ ఫిజిక్స్లో మనం ఏం చేస్తామంటే వీ విల్ క్రాస్ దిస్ టైమ్ అండ్ స్పేస్ అండ్ రీచ్ దట్ 4th and 5th డైమెన్షన్. అక్కడికి వెళ్ళి ఏం చేస్తాము అంటే ఏమీ లేని దాంట్లో నుంచి ఇదంతా వచ్చింది, ఇప్పుడు నాకు ఏదైనా కొత్తది కావాలంటే అక్కడి నుంచే నాకు రావాల్సి ఉంది అని ఆ టైంలోకి వెళ్ళి దాని మీద మనం ఫోకస్ చేస్తే లాస్ట్ ఎపిసోడ్స్లో మనం మాట్లాడుకున్నాము యంగ్ ఎక్స్పెరిమెంట్, డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. అక్కడ మనం చూసే అబ్జర్వర్ని బట్టి, జైసా దృష్టి వైసా సృష్టి అని హిందీలో అంటారే, చూసే దాన్ని బట్టి మీకు సృష్టి కనిపిస్తుంది అని. అది ట్రూ. ఈ సైంటిఫిక్ గా కూడా ఆ ఏమీ లేని దాంట్లో నుంచి నాకు ఇలా ఇల్లు కావాలి, నాకు ఇలా సూర్యుడు కావాలి అని ఎప్పుడైతే ఒక ఆలోచన దానికి ఆర్డర్ ఇచ్చామో, క్వాంటమ్ మేనిఫెస్టేషన్ ఇస్ నథింగ్, జస్ట్ సింపుల్. ఆర్డర్ మీన్స్ గివ్ ద సిగ్నల్స్ త్రూ యువర్ brain broadcast the signal, it is attracted through your magnet, electrical signal, receive with magnetic field, order and receive, that is quantum manifestation. Very simple. దానికి కొంత నాలెడ్జ్ లేక ప్లస్ ఇంకోటి ఈ న్యూటోనియన్ లాస్, ఐన్స్టైనియన్ లాస్ అంటే క్లాసికల్ ఫిజిక్స్ మనిషికి ఏం నేర్పించింది అంటే కష్టపడితే తప్ప ఎఫెక్ట్ రాదు. కాజ్ అండ్ ఎఫెక్ట్, కర్మ ఫలము, పని చేస్తే ఫలము. దీంట్లో ఒక లూప్లో పెట్టేసేమనాలి. అంటే న్యూటన్ ఏం చెప్పాడు? ఎనీథింగ్ దట్ ఈజ్ ఇన్ స్టేటిక్ కండిషన్, అంటే పుట్టింది కదలకుండా ఉంది. దెన్ అనదర్ ఈజ్ ఇన్ మూవ్మెంట్, మోషన్. వాట్ ఎవర్ ఈజ్ ఇన్ మోషన్, తిరిగేది తిరుగుతానే ఉంటుంది, కదులుతానే ఉంటుంది, గుండ్రంగా కావచ్చు, వెళ్తానే ఉంటుంది, కదులుతానే ఉంటుంది, రైట్? లేదు ఒక చోట ఉన్నది స్టాటిక్గా, కదలకుండా నిశ్చలంగా ఉన్నది కదలకుండానే ఉంటుంది. అన్లెస్ అండ్ అంటిల్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ అని, అంటే ఇది ఈ జడత్వంలో ఉంది, దీన్ని కదల్చాలి అంటే నేను ఒక ఎనర్జీని దాని మీద అప్లై చేయాలి. సో కష్టపడాలి. సో నా బ్యాంక్లో 0 ఉంది, రైట్? నాకు డబ్బులు కావాలి, కష్టపడాలి. దిస్ ఈస్ ద న్యూటన్ క్లాసికల్ ఫిజిక్స్. బట్ క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తోంది అంటే వాట్ ఎవర్ యు ఆర్ వాంట్, సిమిలర్ ఎట్ ద సేమ్ టైం ఇన్ ద సిమిలర్ వర్డ్స్లో ఉన్నది. ఇదే మనకి మేనిఫెస్టేషన్ స్క్రిప్చర్స్ అని చెప్పాను కదా, క్వాంటమ్ మేనిఫెస్టేషన్ స్క్రిప్చర్స్. అది ఖురాన్, బైబుల్, భగవద్గీత, ఆల్ ఆర్ నథింగ్ బట్ క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ మేనిఫెస్టేషన్ స్క్రిప్చర్స్. ఇది ఆ సోర్స్లో వెళ్ళినప్పుడే, అంటే ఆ బేసిక్ ఆ లాంగ్వేజ్, అది హీబ్రూ లాంగ్వేజ్ ఉంటే హీబ్రూ లాంగ్వేజ్, సంస్కృతం అయితే సంస్కృతం లాంగ్వేజ్, రైట్? అరబీ అయితే అరబిక్ లాంగ్వేజ్లో నుంచి నేర్చుకొని అర్థం చేసుకోగలిగితే దాని ఒరిజినాలిటీ మనకు అర్థమవుతుంది. చిన్న ఉదాహరణ, హీబ్రూ భాషలో ఓల్డ్ టెస్టమెంట్ ఉంది, బైబిల్ పాత గ్రంథం లేదా మోషే తెచ్చినటువంటి నిబంధన గ్రంథం. దాంట్లో ఇలా ఉంటుంది, బరషిత్ బారా ఎలోహిం ఎత్ హషమాయిం ఎత్ హ అరెత్. అంటే స్టార్టింగ్లో వన్ క్రియేటర్, హెవెన్స్ని ఆకాశములను ప్లూరల్ వాడాడు, భూమిని సింగులర్ వాడాడు, ఒక భూమి సింగులర్ వాడాడు. దీని తర్వాత ఇంగ్లీష్కి ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు ఏమైంది అంటే కింగ్ జేమ్స్ వర్షన్ ఎక్కువ నేను ప్రాధాన్యత ఇస్తాను. దాంట్లో ఏముందంటే గాడ్ క్రియేటెడ్ హెవెన్ సింగులర్ వాడారు, అర్త్ సింగులర్ వాడారు. న్యూ ఇండియా వర్షన్లో ఓకే కొంచెం బాగుంది, క్రియేటెడ్ హెవెన్స్ ప్లూరల్ అర్త్. తెలుగులోకి వచ్చేటప్పుడు అసలు మీనింగ్ మారిపోయింది. బైబుల్లో ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ ఉండేది ఆది యందు దేవుడు భూమి ఆకాశములను, భూమి అనేది సెకండ్ మాట్లాడారు అక్కడ, తర్వాత ఆకాశములను. సో ఎన్ని భూములు ఎన్ని ఆకాశములు క్లారిటీ లేదు. సో ట్రాన్స్లేషన్ ఎంత వెళ్తుందో అంత దాని ఎసెన్స్కి దూరం అవుతున్నాం. సో ఒరిజినల్ లాంగ్వేజ్లో మనం నేర్చుకోవాలి, రైట్? దేని గురించి నేను ఖచ్చితంగా వివరిస్తాను. కమింగ్ టు ది ఇమీడియట్ నీడ్, నాకు డబ్బులు కావాలి, రైట్? ఇక్కడ 2 మీనింగ్స్ ఉన్నాయి, మనీ, వెల్త్.
డబ్బు అంటే రెడీగా ఉన్న క్యాష్, దాన్ని వెళ్ళి నాకు సూట్ కేసు కావాలంటే సూట్ కేసు కొనుక్కుంటాను, లేదంటే నాకు మంత్లీ ఇంటర్నెట్ కనెక్షన్ కావాలంటే అది ఇచ్చేసి తీసేసుకుంటాను, రెడీమేడ్ యూస్. నెక్స్ట్ వెల్త్ అంటే ఒక దాన్ని నేను జనరేట్ చేసుకుంటూ వెళ్తాను, ఆ తర్వాత అది కాంపౌండింగ్గా మల్టిప్లైడ్గా అది పెరుగుతూ వెళ్తుంది, రైట్? ఓకే, నౌ కమింగ్ టు ద క్వాంటమ్ మేనిఫెస్టేషన్లోకి వస్తే, డబ్బు ఇమీడియట్ కావాలంటే ఖలేజా సినిమా ఇంకొకసారి చూడండి. ఆ సీన్ మీరు గుర్తు చేసుకుంటే మహేష్ బాబు తనకి తాను ఇదేంది అందరూ నన్ను క్వాంటమ్ మేనిఫెస్టేషన్ పర్సన్ అంటున్నారు ఏంటి, నేను నిజంగా క్వాంటమ్ మేనిఫెస్టేషన్ పర్సన్ నేను టెస్ట్ చేసుకుంటాను అనేసి దాన్ని వెళ్ళి అతన్ని ఆపి నాకు 10 రూపాయలు కావాలని అడిగాడు, ఇవ్వడు. ఆ తర్వాత జస్ట్ ఇమీడియట్ నెక్స్ట్ సెకండ్ ఆ కార్లో వెళ్ళే వ్యక్తిని నాకు 10 రూపాయలు కావాలన్నాడు, అతను జేబులో నుంచి 100 రూపాయలు తీసిచ్చి నా దగ్గర చిల్లర లేదు ఉంచుకో అంటాడు. ఏంటిది? క్లాసికల్ ఫిజిక్స్కి క్వాంటమ్ ఫిజిక్స్కి తేడా ఏంటి? నార్మల్ మేనిఫెస్టేషన్ క్వాంటమ్ మేనిఫెస్టేషన్కి. అప్పుడు చెప్తాడు ద లవ్ అండ్ ద పర్పస్. ఇక్కడ నా సంకల్పము, నా ఉద్దేశము, అతను ఇవ్వనప్పుడు ఇవ్వలేదు, ఇవ్వాలన్నప్పుడు ఏమన్నానంటే ఇక్కడ నాతో పాటు ఇంకొక మనిషి ఉన్నాడు, అతనికి ఆకలి ఉంది, అతని ఆకలితోటి అలమటిస్తున్నాడు, అతని ఆకలి తీర్చటానికి అనేటటువంటి ఒక పర్పస్, ఒక సంకల్పం, పరోపకారార్థం ఇదం శరీరం, వేరే వాళ్ళకి ఉపకారం చేయటము అనేటటువంటి ఒక ఇంటెన్షన్ ఉంది. ఆ ఇంటెన్షన్ తోటి అని అడిగాడు, 10 రూపాయలు కాదు 100 రూపాయలు వచ్చాయి. సో ఇక్కడ కూడా మనం సింగిల్ కాదు, ఇక్కడ వీఆర్ నాట్ ఎలోన్. ఈ క్వాంటమ్ ఫిజిక్స్లో మెయిన్ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్, మనం ఒక్కలం కాదు, ఇక్కడ మనలో సగం ఇక్కడ ఉన్నాం, సగం వేరే చోట ఉన్నాం. సో వేరే వాళ్ళని కూడా తీసుకోవాలి. నా ఇప్పుడు నాకు 100 రూపాయలు కావాలని అడగండి, నా భార్య ముఖం మీద నేను చిరునవ్వు చూడాలి, ఆమెకి నేను కిలో రైస్ ఇవ్వాలి. నా భార్య ముఖం మీద చిరునవ్వు ఈజ్ ద పర్పస్ హియర్. ఆ పర్పస్ తోటి యువర్ హార్ట్ విల్ హ్యావ్ సమ్ ఎమోషన్, ఆ లవ్, ఆ ఎమోషన్, వాట్ ఎవర్ యువర్ బ్రెయిన్ హ్యాస్ రిలీజ్డ్ ద సిగ్నల్ విల్ రిసీవ్ ఎలక్ట్రోమాగ్నెటిక్. దిస్ ఈస్ క్వాంటమ్ మేనిఫెస్టేషన్. నౌ నాకు ఈ డబ్బు కావాలి కాదు, దాని వెనకాల లవ్ అండ్ పర్పస్ ఎక్స్ప్రెస్ చేయండి అండ్ బిలీవ్ ఇన్ దట్ యూనివర్స్ ఈజ్ వెరీ గుడ్, వెరీ కైండ్ ఎనఫ్. విశ్వం చాలా మంచిది, చాలా దయ కలిగింది, ప్రతిదీ నువ్వు పుట్టడానికి ముందే నీ కోసమే రెడీ చేసి పెట్టింది. ఇంత మంచిది, ఇంత దయగలిగింది విశ్వం. ఆ విశ్వాన్ని ఆ ప్రేమతో చూడండి. ఈ నెగిటివ్స్, ఈ బిలీఫ్స్ మీ ఇప్పటివరకు మీ ఎక్స్పీరియన్సెస్ తోటి లేదు, మనిషి గతి ఇంతే, మనసున్న ప్రతి మనిషి ఈ బిలీఫ్స్ నుంచి బయటికి రావాలి. ఇప్పుడు ఈ బిలీఫ్తో చేసి చూడండి, రైట్? జస్ట్ ఐ వాంట్ టు టెల్ యూ, ఈరోజు నుంచే మిర్రర్ ముందుకి వెళ్ళిపోయి, రైట్, మిర్రర్ ముందుకి ఎట్లా పాత ఫీలింగ్స్ తోటి కాదు, అదే నేను దురదృష్టవంతుడిని, నాకు లేదు, నాకు రాదు, ఈ ఫీలింగ్ తోటి వెళ్ళకండి. ఈ ఫీలింగ్ తోటి వెళ్ళండి, ఈ విశ్వం ఉన్నదే నాకు సహాయం చేయటానికి, ప్రతి మనిషి కూడా నన్ను ప్రేమిస్తున్నాడు, ప్రతి మనిషి నాకు సహకరిస్తున్నాడు. దిస్ ఇస్ ద ట్రూత్. ప్రపంచంలో ప్రతిదాన్ని మీరు ఎట్లా చూస్తున్నారో అది సత్యం. సో నాకు సహాయం చేయడానికి ఉన్నారు, వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు. ఆ ఉద్దేశంతో మీ మిర్రర్ ముందుకు వెళ్ళేసి నాకు 1,00,000 రూపాయలు కావాలి. ఆ 1,00,000 రూపాయలు వెనకాల ఇంటెన్షన్ ఏంటి? ఈ ఈఎంఐలు కట్టాల్సినవి ఉన్నాయి, కట్టాలి, ఫీజులు కట్టాల్సినవి కట్టాలి, రెంట్ కట్టాల్సింది కట్టాలి, కావాల్సింది తీసుకోవాల్సింది కట్టాలి. ఈ పర్పస్ ప్రేమతోటి ఎక్స్ప్రెస్ చేయండి, మీ బ్రెయిన్ రిలీజ్ చేస్తుంది నాకు ఇది కావాలి, ఇందుకు కావాలి అనేసి. గెట్ రెడీ టు రిసీవ్ ఇట్ విత్ లాట్ ఆఫ్ ఫెయిత్ అండ్ ట్రస్ట్. ఆనందంతో, కృతజ్ఞత భావంతో ఇచ్చేసింది, మీరు అడిగింది మీకు డన్, రిసీవ్ ఇట్. ఆ రిసీవ్ చేసేటోని రెడీగా ఉండండి. దట్స్ ఇట్, వెరీ సింపుల్. నైస్, వెల్ ఎక్స్ప్లెయిన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. Namaste.